చంద్రబాబు చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంశం ఏంటంటే పల్లె ప్రాంతాలకు సంబంధించి రెండు రకాలు. ఒకటి బిల్లుల చెల్లింపు అనేది సుదీర్ఘకాలంగా పెండింగ్లో పడిపోయింది. ఆ బిల్లుల చెల్లింపు దిశగా అవసరము అంటే ఇప్పుడు మొన్న కేంద్ర ఆర్థిక శాఖ డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులన్నీ అకౌంట్లో పడ్డాయి. తీరా చూస్తే ఆ డబ్బులు పాత బిల్లులు కట్టడానికని సర్పంచులు, లేదు కొత్త పనులు చేయడానికని అధికార పక్షం వాళ్ళు గొడవ చేస్తున్నారు. వాళ్ళు వైసీపీ కావడం, వీళ్ళు తెలుగుదేశం కావడం. లేదంటే కనుక వీళ్ళే కాంట్రాక్టర్ కనుక తెలుగుదేశం వాళ్ళు అయ్యి ఉంటే పాత బిల్లులే కట్టేయమనేవాళ్ళు. ఇప్పుడు అది నడుస్తుంది. ఇలాంటి దశలో మరొక 1100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. అంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే పంచాయతీలకు నేరుగా పంపించేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా ఇప్పుడు అనుకున్నటువంటి సంక్రాంతిలోపు అనుకున్నటువంటి పనులు ఏవైతే పల్లె పండగ అన్నటువంటి పనులు జరిగిపోతాయి. రెండో పక్కన ఈ డబ్బులు ఇక్కడ ఏది పాత బకాయిలు తీర్చడానికి పనికొస్తుంది. ఒకేసారి సమస్య పరిష్కారానికి సంబంధించిన అడుగులు వేస్తున్నారు. ఇది ఆచరణలో సాధ్యం కావాలని కోరుకుందాం.